హాయ్ అండి, మీ అందరి కోసం నేను మళ్ళీ వచ్చేసా ఒక స్పైసీ టేస్టీ కొబ్బరి చట్నీతో. దోశతో కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఈ చట్నీ. ఫస్ట్ మిక్సీ జార్లో క్లీన్ చేసి కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు, సరిపడా ఎండుమిర్చి ఒక 7 to 8, 4 to 5 తెల్లగడ్డ ముక్కలు అండ్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్ అన్నీ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ 1 by 1 లైన్గా వేసేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు ముక్కలు, లైట్గా సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 to 3 minutes వరకు మిక్స్ చేయండి చిన్న మంట పైనే. మనకు ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ రావసరం లేదనమాట ఈ చట్నీకి అయితే. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక చిన్న టమాటో అయితే సరిపోతుందండి. టమాటో ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి టమాటోస్ని మనం బాగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు చట్నీ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి మనకి టమాటో అనేది. టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా, కొబ్బరి చట్నీ, అదంతా ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ అవ్వద్దు. లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 7 minutes వరకు బాగా ఉడకనివ్వండి. చూసారా, మన స్పైసీ కొబ్బరి చట్నీ రెడీ. వేడి వేడి దోశ ఉంటే ఒక చిన్న లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బా, ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.